హాయ్ ఫ్రెండ్స్, నేటి నుంచి సరిగ్గా 3000 ఏళ్ల క్రితం మన భూమిపై బతికిన మనుషులు రోజువారీ ఏం తినేవారు? వాళ్ళ డిఎన్ఏ మనలాగే ఉండేదా? చనిపోయాక వాళ్ళను ఎలా పూడ్చిపెట్టేవారు? యూరప్ చరిత్రలోనే అత్యంత రహస్యమైన కాంస్యయుగం నాటి ఆదిమానవుల జీవితాలపై జర్మనీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక మైండ్ బ్లాంకింగ్ నిజాన్ని బయటపెట్టారు. ఇన్నాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన ఆ 3000 ఏళ్ల నాటి వింత ప్రపంచపు అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వెనుక జర్మనీలోని ప్రముఖ మ్యాక్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఉంది. సాధారణంగా క్రీస్తుపూర్వం 1300 ఏళ్ల కాలంలో మనుషులు చనిపోతే శవాలను పూర్తిగా కాల్చేసేవారు. దాంతో డిఎన్ఏ దొరకటం అసాధ్యంగా మారింది. కానీ శాస్త్రవేత్తలు జర్మనీ, చెకియా, పోలాండ్ దేశాల్లో కాల్చకుండా పూడ్చిపెట్టిన కొన్ని అత్యంత అరుదైన సమాధులను కనిపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలపై శాస్త్రవేత్తలు స్ట్రోమ్టియం మరియు ఆక్సిజన్ ఇసిటోప్ పరీక్షలు జరిపారు. మన ఎముకల్లో ఉండే ఐసోటోపోలు మనం చిన్నప్పుడు ఏ ఏరియాలో పెరిగాం, ఎలాంటి నీళ్లు తాగాం అనే దానికి ఒక పక్కా కెమికల్ ఫింగర్ ప్రింట్ లాగా పనిచేస్తాయి. ల్యాబ్ పరీక్షలో తేలింది ఏంటంటే, ఆనాటి మనుషులు పెద్దగా వలసలు వెళ్లకుండా ఏ ఊర్లో పుడితే ఆ ఊర్లోనే చివరి వరకు బతికేవారు. అంటే పెద్ద పెద్ద యుద్ధాలు లేదా వలసల వల్ల కాకుండా కేవలం వ్యాపారం, స్నేహాల ద్వారానే ఒకరి సంస్కృతిని ఒకరు నేర్చుకున్నారని రుజువైంది. ఈ పరిశోధనలో ఆనాటి మనుషుల ఆహార అలవాట్లపై ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ కాలంలో యూరప్ ప్రజలు హఠాత్తుగా సజ్జలు తినడం ప్రారంభించారు. విచిత్రం ఏంటంటే, ఈ పంట అప్పట్లో ఈశాన్య చైనా ప్రాంతంలో మాత్రమే పండేది. అక్కడ నుండి ఇది యూరప్ ఖండానికి వలస వచ్చింది. కానీ ఎలాంటి జనాభా మార్పులు లేదా చైనా మనుషుల వలసలు లేకుండానే కేవలం ట్రేడింగ్ ద్వారానే ఈ కొత్త పంటను ఆనాటి ప్రజలు తమ జీవితంలోకి ఆహ్వానించారని డిఎన్ఏ నివేదికలు స్పష్టం చేశాయి. ఇక్కడ దొరికిన మరో వింత నిజం ఏంటంటే, ఈ మనుషులు సజ్జలు తినటం శాశ్వతంగా అలవాటు చేసుకోలేదు. కొన్ని వందల ఏళ్ల పాటు ఆ పంటను తిని ఆ తర్వాత క్లైమేట్ చేంజ్ లేదా ఆర్థిక మార్పుల వల్ల మళ్ళీ పాత పంటలైన గోధుమలు, బార్లీ వైపు మారిపోయారు. అంటే 3000 ఏళ్ల క్రితమే మనుషులు వ్యవసాయంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ వాతావరణానికి తగినట్లు ఎంత తెలివిగా మారేవారో ఈ పరిశోధన నిరూపించింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? లీడ్ ఆథర్ ఎలిఫెర్థేరియా వర్పోనో వివరణ ప్రకారం ఆనాటి సమాధుల్లో కేవలం సాధారణ పూడికలే కాకుండా శవాల యొక్క పుర్రెలను మాత్రమే ప్రత్యేకంగా దాచే ఒక వింతైన బహుళ దశల సంస్కృతి ఉండేది. ఇది ఏదో అనాగరికమైన పని కాదు. సమాజంలో ఒక మనిషి గుర్తింపును, వారి జ్ఞాపకాలను భద్రపరచడానికి ఆ కాలంలో ఇలాంటి రకరకాల వింత ఆచారాలను వాళ్లే సొంతంగా డిజైన్ చేసుకున్నారని ఈ ఆంథ్రోపాలజీ రీసెర్చ్ నిరూపించింది. చూశారుగా, 3000 ఏళ్ల నాటి ఆ సమాధుల కింద మన పూర్వీకులు ఎంతటి కష్టమైన జీవితాన్ని గడిపారో, రోగాలు లేకపోయినా శారీరక శ్రమతో ఎలా బతికారో ఈ రీసెర్చ్ కళ్లకు కట్టింది. ఇన్నాళ్ళు మనకు అంతుచిక్కని ఆ కాంస్యయుగపు మనుషుల గుట్టును విప్పిన ఈ పరిశోధనాత్మక కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.